భూభారతిలో ఎంట్రీ అయిపోయింది. ఇట్లా చాలా ఉన్నాయి. వ్యక్తులు ఒక పేరు చదువుతాయి. ఇలా కల్పనారెడ్డి, తండ్రి పేరు కృష్ణారెడ్డి, సర్వే నంబర్ 172, 2 ఎకరాలు, పట్టా ల్యాండు. ద రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్ ఆన్ 24 May 2026, అంటే 24 May 2026 నాడు భూభారతిలో ఇది పట్టా భూమిగా ఎక్కించేయడం జరిగింది. ఇట్లా మొత్తం 170 ఎకరాలు ఎక్కించారు. ఇందులో కొంతమంది మంత్రుల కుటుంబ సభ్యులు వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా ఎక్కినాయి. ఇలా అవి ఎవరు ఏందనేది బయట పెడతాం మళ్ళీ. అయితే మరి ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఆర్డీఓ చెప్పినప్పుడు ఎంఆర్ఓ పట్టా భూమికి ఎట్లా తెలుస్తాడు? మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇది స్కామ్ అయిందనే విషయం వచ్చింది, బయటపడ్డది, పత్రికలు రాసినాయి. ఏం చేసిండ్రు? గప్చుప్గా ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మ్యూటేషన్ మాత్రం చేసుకున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే ఈ భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కదా, దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు అని అడుగుతా ఉన్నాం. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయరు, ప్రభుత్వం సస్పెండ్ చేయదు, భూమిని వెనక్కి తీసుకోరు, ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయరు. భూభారతిలో పట్టా భూమిగా మార్చింది కదా, దాన్ని తిరిగి నిషేధిత జాబితాలో పెట్టాలన్నా వద్దా? నిషేధిత జాబితాలో పెట్టరు. మంచిగా బాజాప్తా ఈ భూమిని ఈరోజు టోటల్గా పట్టా భూమిగా మారుస్తూ భూభారతిలో 170 ఎకరాలు ఎంట్రీ చేసింది. దీస్ ఆర్ ఆల్ ద రికార్డ్స్. ఇదే సర్వే నెంబర్. ఎంఆర్ఓ తప్పు చేసిందని ట్రాన్స్ఫర్ చేసిండు మీరే, మళ్ళీ భూభారతిలో ఎంట్రీ చేసింది మీరే. ఏం జరుగుతుంది వెనుక? మీ ఆర్డీఓ గారే ప్రభుత్వ భూమి అని స్పష్టంగా హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిండు. మీ ఆర్డీఓ గారే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పిండ్రు. మరి ఈరోజు మరి ఏ రకంగా ఎంఆర్ఓకు ఆ అధికారమే లేదు. మరి ఎంఆర్ఓ ఆర్డర్ మీద నార్మల్గా భూభారతిలో ఎంట్రీలు జరగాలంటే దట్ విల్ హ్యాపెన్ విత్ కలెక్టర్ పర్మిషన్, దట్ విల్ హ్యాపెన్ విత్ సీసీఎల్ఏ పర్మిషన్. అంటే దీని వెనుక కలెక్టర్ ఉన్నాడా, సీసీఎల్ఏ ఉన్నాడా? కలెక్టర్ సీసీఎల్ఏ ఉన్నారంటే దీని వెనుక మరి ఇంకా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఈరోజు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీఓ ప్రభుత్వ భూమి అని చెప్తుంటే ఎట్లా ఒక చిన్న ఎంప్లాయీ ఎంఆర్ఓ దీన్ని ప్రైవేట్ భూమి తెలుస్తాడు? ఎట్లా ఇది రాత్రికి రాత్రే భూభారతిలో ప్రైవేట్ భూమిగా ఎట్లా మారుతుంది అనేటువంటిది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒకవేళ ఈ గవర్నమెంట్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళండి. భూభారతిలో పట్టా భూమిగా దీన్ని మార్చినారు కనుక దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి. మీరు మాటికి చీటికి ప్రతిపక్షాల మీద మేము ఏదైనా మాట్లాడంగానే సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, కమిషన్లు, సరే వేసుకోండి, మేమేమీ దానికి భయపడేది లేదు. కానీ దీని మీద ఎందుకు ఒక సిట్ అయ్యావు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఎందుకు ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసి ఇన్ని వందల వేల కోట్ల భూమిని ఏ రకంగా ఆర్డీఓ ఆర్డర్లను ధిక్కరించి పట్టా భూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఒక సిట్ అయ్యి దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి భూమిని కాపాడండి. ఏ ధైర్యం మీద చేసిండు? దీని మీద ఓన్లీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారే, దీని వెనుక కలెక్టర్ గారు ఉన్నారా, సీసీఎల్ఏ ఉన్నారా? ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల డైరెక్షన్ లేకుండా ఎంఆర్ఓ ఈ రకంగా ఇంత విలువైనటువంటి శంషాబాద్లో ఇంత విలువైన భూమిని 170 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ధైర్యం ఒక తహసీల్దార్కు ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీది నిజమైన ప్రజాపాలన అయితే, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీకు దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, మీరు తప్పు చేయకపోతే, దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి. తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయండి, తహసీల్దార్ను డిస్మిస్ చేయండి, లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలను బొక్కలను నెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో భాయ్ సాబ్, నాకు ఇంకా 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ
నేను మళ్ళీ మాట్లాడతా ఇవాళ ఒక్కరోజు, ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ మన గిరిజనులకు సంబంధించిన లంబాడి హక్కుల పోరాట సమితి ప్రోగ్రాంలో మాట్లాడినాం. ఇందాక ఒక సింగరేణి విషయంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడినాం. బట్ మీరు చాలామంది లేరు కనుక దాన్ని కొంత క్లుప్తంగా సింగరేణికి సంబంధించి కూడా నేను చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా చాలా డీటెయిల్గా. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాష్ట్రంలో సింగరేణిలో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పాను కానీ నేను ఒక చిన్న విషయం మాత్రమే ఇక్కడ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. అయితే ఈరోజు సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చెప్పి ఈరోజు సింగరేణి తన వెబ్సైట్లో చెప్పింది. సింగరేణి తన లెక్కల్లో చూపించింది. పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అన్నప్పుడు 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.